హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది మగవాళ్ళు తెలుసుకోవాలి ఒకటే ఫ్రెండ్స్, అందరూ ఉండట్లేదు. కొంతమంది భార్యని ఇబ్బంది పెట్టేవాళ్ళు, భార్యని దేశించేవాళ్ళు, భార్యని దూషించేవాళ్ళు, భార్యని పక్కన పెట్టి పెళ్ళి అనే పేరుతో కుక్కలాగా బంధించి నీ ఇంట్లో వేసుకొని బజాట్లో కుక్కల్లాగా మీరు తిరిగి వచ్చి మీ భార్యల్ని అవమానించే ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిన మాట ఫ్రెండ్స్. ఆడదంటే మీకు అవకాశంగా దొరికింది, మీకు అనుకువగా ఉంటుంది అని చెప్పేసినంతకాలమే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి. అదే ఆడది బయటకు వచ్చి నా కష్టాలు నా కన్నీళ్లు ఇవి అంటే ఏ దేవుడు ఆలకించడు, ఏ సమాజం ఆలకించదు. ఆలకించిన వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉంటే ఆలకిస్తుంది, నీకు ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని నీచమైన మాటలు మాట్లాడుతున్నారు, దిగజారి బతుకుతుంటారు. ఎందుకంటే వాళ్ళమ్మ ఒక ఆడదే కదా. అదే పరిస్థితి తన తండ్రి చేసింటే బజార్లో కుక్కలాగా ఉండేవాడా, లేకుంటే బురదలో పందిలాగా బతికేవాడు. ఒక్కసారి అలాంటి మగవాళ్ళు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని, జీవితం ఉండేదే మనిషి అని పుట్టిన తర్వాత ఒకే ఒక లైఫ్, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కోరికలతో ఒక ఆడది నీ జీవితంలోకి వచ్చిన తర్వాత వాడిపోతుంటుంది, నలిగిపోతుంటుంది, ఇరిగిపోతుంటుంది. కానీ కలిపి బతకాల్సిన వాడివి, కట్టాల్సిన వాడివి మగోడే. కాబట్టి మగోడే కుక్కలాగా పందిలాగా ప్రవర్తిస్తుంటే ఆడది